ఇది తీసినప్పుడల్లా మాస్టర్స్ కంపల్సరీ చేయాలి. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మన ఎడపల్లి మండలంలో 3 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా జాన్కంపేట్ సెంటర్లో వచ్చేసి 153 మంది పిల్లలు, అదేవిధంగా ఉర్దూ మీడియం ఎడపల్లిలో వచ్చేసి 160 మంది, తెలుగు మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడపల్లిలో 162 మంది హాజరు కావడం జరుగుతున్నది. టోటల్గా 470 మంది పిల్లలు ఈసారి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు వాళ్ళు. దీనికి సంబంధించినటువంటి సిఎస్డిఓల నియామకం కానివ్వండి, ఇన్విజిలేటర్ల నియామకం కానివ్వండి, అన్నీ పూర్తి కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు 13వ తారీఖు, ఈరోజు ప్రతి సెంటర్లో కూడా ఆ సెంటర్కు సంబంధించినటువంటి ఇన్విజిలేటర్లు అందరూ కూడా సిఎస్డిఓలకు రిపోర్ట్ చేయడం జరుగుతున్నది. నేను నిన్న అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లను చూడడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి. సెంటర్లన్నీ కూడా అది త్రాగే నీరు కానివ్వండి, టాయిలెట్లు కానివ్వండి, సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, అన్నీ కూడా సువ్యవస్థీకృతంగా తయారు చేయబడి రెడీగా ఉన్నాయి. ఇక రేపటి నుండి విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ను ప్రశాంతంగా రాసుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 3 సెంటర్ల దగ్గర కూడా 144 సెక్షన్ విధించడం కోసం అని చెప్పి ఎంఆర్ఓకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలకు పిల్లలందరూ కూడా పొద్దున 15 నిమిషాల ముందుగా కేంద్రాలకు హాజరు కావాలి. పరీక్ష వచ్చేసి 9:30 నుండి 12:30 వరకు 3 గంటలు నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి పిల్లలు ఒక 15 నిమిషాల ముందే సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది. ఇక 9:30 తర్వాత అంటే ఒక 5 నిమిషాలు లేటును గ్రేస్ పీరియడ్గా అనుమతిస్తారు, కానీ అంతకంటే ఎక్కువ సమయాన్ని ఎవరు కూడా అనుమతించరు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితులలో 9:30 లోపే సెంటర్లకు హాజరై ప్రశాంతంగా పరీక్ష రాయాల్సిందిగా కోరుతున్నాను.